అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్ ఇక్కడ ఏదో మాట్లాడేస్తున్నాడు అంబటి రాంబాబు గారు. మీరు చూశారు కదా, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేస్తారు. మళ్ళీ మేము తీసుకొని గవర్నమెంట్లో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే కదా, పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్. లవ్ క్యాష్, క్యాష్ లవ్ చేస్తారు, క్యాష్ లవ్ చేస్తారు కాబట్టి గూగుల్ పేలు ఫోన్ పేలు లేకుండా లిక్కర్ వ్యాపారం చేశారు. రోడ్లు వేయటం మానేసేసి ప్రభుత్వ డబ్బులతోటి ఓట్లు కొనుక్కుందుకు ప్రయత్నించారు. నేను ఐ ఆమ్ లెస్ కరప్టెడ్ అన్నది మీరే కదా. ఐ ఆమ్ లెస్ కరప్టెడ్ మంత్రి చేశారు, ఇరిగేషన్ మినిస్టర్ చేశారు. పోలవరం గురించి మీరు మాట్లాడిన మాటలేంటి? పోలవరం మీ హయాంలో చేసేస్తామన్నారుగా, దాని గురించి నాకేం అర్థం కావట్లేదు అన్నది కూడా మీరే కదా. మీరు లవ్ క్యాష్ అని లోకేష్ గారికి ఒక పేరు పెట్టారు. లోకేష్ గారి పేరు ఏంటంట? లవ్ క్యాష్ అంట. లోకేష్ గారు లవ్ క్యాష్ కాదు, లవ్ పబ్లిక్. లోకేష్ గారు ప్రజల్ని ప్రేమించే మనిషి, సంస్కారం ఉన్నటువంటి మనిషి. ఆయన చాగంటి కోటేశ్వరరావు గారికి విలువలతో కూడిన విద్యార్థుల్ని తయారు చేయమని చాగంటి కోటేశ్వరరావు గారికి బాధ్యత అప్పచెప్పినటువంటి సంస్కారి లోకేష్ గారు. 596, 597, 98 మార్కులు ఇవాళ హై స్కూల్స్లో వచ్చి విద్యా వ్యవస్థని సమూల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి లోకేష్ గారు. ఆర్సిల్ మిట్టల్ గారితో మాట్లాడి ఆయన చతురతతో ఉక్కు పరిశ్రమను తీసుకొచ్చినటువంటి మనిషి లోకేష్ గారు. ఇవాళ బాధ్యతాయుతంగా తండ్రి వెనక అడుగు నడుస్తూ రోజు తండ్రి వెనకాల 10-15 గంటలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. మీలాగా డ్యాన్సులు, పాటలు, హుషార్లు లోకేష్ గారికి లేవు. పని అని తండ్రి వెనకాల పని చేస్తున్నటువంటి లోకేష్ గారికి అభినందించడం మానేసి పిచ్చిగా మాట ఇంకా ప్రైవేటు పరం అంటారా? ఐడిపిఎల్ ఏమైంది? ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ బూత్ బంగ్లాలాగా పడుంది. ఐడిపిఎల్లోంచి బయటకు వచ్చినటువంటి ప్రైవేటు ఇవాళ ఫార్మాస్యూటికల్ రంగాలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయి? ప్రైవేటు పరం చేస్తేనే కొన్ని రంగాలు ప్రైవేటు పరం కావాలి, ఖచ్చితంగా కావాలి. ప్రైవేటు పరం చేస్తే బాధ్యత పెరుగుతుంది. గవర్నమెంట్లో ఎవడైనా పనిచేస్తాడా? బాధ్యత ఉందా? కొన్ని రంగాలు, పారిశ్రామిక రంగాలు, కొన్ని రంగాలు ప్రైవేటు పరం కావాలి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక కొన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తే మనందరం కూడా అభినందించాలి. ఏం చేతంటే ఆ రంగాలు బాగుపడతాయి, అభివృద్ధి చెందుతాయి, జీతాలు పెరుగుతాయి, అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఖచ్చితంగా ప్రైవేటు పరం కొన్ని రంగాలు కావాల్సిందే. మీకు పాలన చేత కాదు, చేసేవాడిని చేయనివ్వరు, అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు. ఇది వైఎస్ఆర్సీపీ బుద్ధి. ఎందుకే నోరుంది కదా టీవీలో మాట్లాడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.